ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఫిబ్రవరి 20 ముంబైలో ఘనంగా జరిగింది. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నటంగాను షారుఖ్ ఖాన్, నయనతార వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు. రణబీర్ కపూర్ కథనాయుడుగా నటించిన యానిమల్ చిత్రంగాను సందీప్ రెడ్డి వంగ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు వసూలు చేసిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది యానిమల్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2024లో షారుఖ్ ఖాన్, కరీనా, నయనతార మెరిశారు. యానిమల్ సినిమాలో అబ్రార్ పాత్రను అద్భుతంగా పోషించినందుకు బాబిడియా నెగిటివ్ రోల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అతని నటన, విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విమర్శకులు ప్రశంసలు పొందాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన శ్యామ్ బహదూర్ చిత్రంలో ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు అవార్డు పొందాడు. ఈ వేడుకకు బాలీవుడ్కు చెందిన WHO పాల్గొనగా సెలబ్రిటీలు రెడ్ కార్పెట్పై తమదైన శైలిలో మెరిశారు. ఉత్తమ అవార్డులు పొందిన వారు: ఉత్తమ నెగిటివ్ యాక్టర్ బాబిడియాల్ యానిమల్, ఉత్తమ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్, ఉత్తమ నటి నయనతార జవాన్, ఉత్తమ నటుడు విక్కీ కౌశల్ సామ్ బహదూర్, ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్, వెబ్ సిరీస్లో ఉత్తమ నటి కరిష్మా తమన్ స్కూప్, ఉత్తమ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్, ఉత్తమ నేపథ్య గాయకుడు వరుణ్ జైన్ తేరవాస్తే, ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు పఠాన్. సంగీత రంగంలో విశేష కృషి కేజే యేసుదాస్. చిత్ర పరిశ్రమలో విశేష కృషి మౌషమి చటర్జీ. టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ ఘమ్ హై కిస్కి ప్యార్ మే. టెలివిజన్ ధారావాహికలో ఉత్తమ నటుడు నీల్ భట్ ఘమ్ హై కిస్కి ప్యార్ మే. టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటి రూపా గంగూలీ అనుపమ.